అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు అడిగారు అని నేను అడుగుతున్నానా? అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అని నేను అడిగానా? తప్పనిపించింది కాబట్టి నేను క్షమాపణలు కూడా అడిగాను. ఆల్సో చాలా మంది క్లారిటీ లేదు, తెలుగు రాదు, నాకు తెలుగు రాదని నేను ఎప్పుడు అనలేదు. తెలుగు రాని తనంపై చేసిన స్కిట్, ఆ కాన్సెప్ట్ పై చేసిన స్కిట్. ఆల్సో అది అంటే ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా పేరు తెలీదు. నాకు అదేదో సినిమా స్పూఫ్ అని కూడా నాకు తెలీదు. అండ్ చాలా మందికి తెలియని విషయం బిహైండ్ ఏంటంటే, నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేను. బట్ దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ దట్ ఐ పుట్ మై ఫుట్ డౌన్. నేను ఇది కరెక్ట్ కాదు, నేను చేయలేను అని చెప్పినప్పుడు ఆ షో క్రియేటివిటీ, ఆ షో కాన్సెప్ట్ కోసం చేయాల్సి వచ్చింది. అండ్ నా మీద చాలా జోక్స్ వేసినట్టు వేరే వాళ్ళ మీద వేస్తే కూడా తీసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ మ్యామ్ వచ్చి నాకు నచ్చలేదు అని చెప్పినందుకు నేను క్షమాపణలు చెప్పాను తప్ప ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్, ఆఫ్ మై జర్నీ. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ అ ఫన్ జోన్, టు బీ ఆనెస్ట్. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇలా అడగంగానే ఒక భారతీయ నారి అని చెప్పుకుంటున్న ఒక ఆవిడ, తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటున్న ఒక ఆవిడ ఇలా అని చాలా కులుకుతూ నన్ను ఇమిటేట్ చేస్తున్నాను అనుకుని ఏదో చేశారు పాపం. అందుకే నేను డిసైడ్ అయ్యాను ఏంటంటేరా, మ్యాక్సిమం వీలైనంత వరకు మా ఆయన్ని పిల్లల్ని అసలు ఎవరి అప్రోచ్లో పెట్టకుండా చేద్దామని అనుకుంటున్నా. బికాస్ దిష్టి తగిలేస్తుంది అడ్డమైన వాళ్ళ నోట్లలో వాళ్ళ పేర్లు ఎందుకు అని. బట్ మా ఆయన, ఫర్ you I will take the risk of talking about him. I am blessed ante. I have a loving husband who takes care of me. And troll చేస్తున్నందుకు ఒకటి చెప్తా, విక్టిమ్ షేమింగ్ మనం తీసేయాలి. ఓకే, అటెన్షన్ కోసం సంబంధం లేకుండా టైం వేస్ట్ చేయండి. నేను మళ్ళీ చదివి ఎవరి పరువు పోయింది? ఎవరి పరువు పోయింది? నా పరువు నా దగ్గరే పెట్టుకున్నాను నేను. వాళ్ళ నోట్లో వీళ్ళ ఒక రీల్ చూసాం కదా మనం, అందులో పెట్టలేదు నేను. నా పరువు నా దగ్గరే భద్రంగా ఉంది. నేను ఎప్పుడూ భద్రంగా ఉంచుతాను, అలాగే మసులుకుంటాను. మా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన అప్బ్రింగింగ్ అది. నేను నెగటివ్ అవ్వలేదే. ప్లీజ్, మీరేదో లోకంలో ఉన్నారు. గెట్ వెల్ సూన్. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి, ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? హాయ్, I don't know if you want me to say this name or not, but I know who you are and you know who you are to me. పాపా, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒప్పుకోవాలంటే కూడా చాలా ఫ్రజైల్ ఈగోస్ అడ్డొస్తాయి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అందరికీ కూడా. నేను చాలా గర్విస్తాను, చాలా పాజిటివ్గా గర్విస్తాను, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను దట్ ఐఎమ్ సో ఇంపార్టెంట్ టు పీపుల్ అండ్ ఐఎమ్ అడ్మైర్డ్ సో మచ్, ఐఎమ్ లవ్డ్ సో మచ్. టచ్ దిష్టితో గెలుస్తుంది, నేనే ఇంత చెప్పేసుకుని సారీ. అయితే కరెక్టే, ఐ బీన్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ ఎవర్. బికాజ్ ఈ సందర్భంలో కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇంకా నాకంటే ఎక్కువగా మాట్లాడారు. నేనైతే అట్లీస్ట్ ఐ సెడ్ దట్ women should be allowed, they should be given a choice to wear what they want. అంతే అన్నాను. అంతకు మించి చాలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నన్నే పట్టుకున్నారు. ఎందుకంటే నా పేరు చెప్తేనే వాళ్ళు ఫేమస్ అవుతారు.